సిప్రేంద్ర వార్త దేశ మాజీ ప్రధాని అరెస్ట్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. దేశం అంతా ఒక్కసారిగా షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. చివరి చూడండి అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కదా, లైక్ మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదాం. ముఖ్యంగా నేపాల్ మాజీ ప్రధాని మంత్రి కేపీ శర్మ ఓలీని అనగా తెల్లవారుజాము శనివారం పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. 2025 సెప్టెంబర్లో జరిగినటువంటి జంజీ నిరసనల అణచివేతల్లో చోటు చేసుకున్న బంధాలకు నేరపూరిత నరహత్య సంబంధించిన ఆయనపైన చర్యలు తీసుకున్నారు. ఇక ఓలీతో పాటు మాజీ హోంమంత్రి రమేష్ లేఖన్ కూడా అంటే భక్తపూర్లో వారి నివాసాల అదుపులోకి తీసుకున్నారనమాట. నేపాల్ కొత్త ప్రధాని రాంపర్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన బలన్ షా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే ఈ కీలక పరిణామం చోటు చేసుకోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ఏమిటి జంజీ విప్లవం అంటే, గత ఏడాది సెప్టెంబర్లో అవినీతి నిరుద్యోగం మరియు రాజకీయ అస్థిరతలకు వ్యతిరేకంగా నేపాల్ యువత పెద్ద ఎత్తున జంజీ విప్లవం పేరిట వీధుల్లోకి వచ్చింది. డిజిటల్ స్వేచ్ఛ కోసం మొదలైన ఉద్యమం కాస్త ప్రభుత్వ వ్యతిరేక తిరుగుబాటుగా మారింది. అప్పట్లో ఓలీ ప్రభుత్వ ఈ నిరసనను ఉక్కుపాదంతో అణచివేసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో జరిగిన హింసలో 76 మంది ప్రాణాలు కోల్పోగా 2,000 పైగా మందికి గాయపడ్డారు. ముఖ్యంగా నిరసన మొదటి రోజు 19 మంది యువకులను పోలీసులు కాల్పులు మరల్చడానికి ఓలీ వైఫల్యమే కారణమని దర్యాప్తు కమిషన్ తేల్చింది. ఇక 10 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం. ఇక ఈ హింసాత్మక ఘటనపై విచారణ జరిపిన ఉన్నత స్థాయి కమిషన్ ఓలీతో పాటు ఇక మాజీ హోంమంత్రి అప్పటి పోలీస్ చీఫ్ చంద్ర కుబేర్ అదేవిధంగా కాంపుంగులపై అంటే ప్రాసిక్యూషన్ సిఫారసు చేసింది అనమాట. ప్రభుత్వ కార్యనిర్వాహక అధిపతిగా జరిగిన మంచి చెడ్డలకు అంటే ఓలీయేదే బాధ్యత వహించాలని చెప్పేసి కమిషన్ నివేదిక అయితే స్పష్టం చేసింది. ఒకవేళ కోర్టులో నేరం నిరూపితే వీరికి గరిష్టంగా 10 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం అయితే ఉంది. అయితే నివేదిక ఓలీ తిరస్కరించారు. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు అని చెప్పేసి తన వ్యక్తిగత ఏదైతే హననానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓలీ తన సొంత నియోజకవర్గం కూడా బాలన్ చేతిలో ఘోర పరాజయాన్ని అయితే చవి చూడడం జరిగిందనమాట. గమనార్హం.